మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వేమనపల్లి మండలం ప్రవహిస్తున్న ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పెరిగిన వరదకు వేమనపల్లి గ్రామానికి చెందిన 27 నాటు పడవలు కొట్టుకుపోయాయి. దీంతో పడవల యజమానులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న జాలర్లు వెంటనే రంగంలోకి దిగి ప్రవాహంలో కొట్టుకుపోతున్న పడవలు వెంబడించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రాణాలకు తెగించి 27 పడవలు కాపాడిన జాలర్స్ను బాధితులు అభినందించారు. మరోవైపు ప్రాణహిత నదిలో ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. మండల్ మాది పుష్కరఘాట్ వద్ద పడవలు కట్టేసినాం. ప్రాణాయిత రావడం వల్ల ఒకేసారి పడవలు వెళ్ళి వచ్చినాయి. దాని గురించి మేము ఒకసారి ఫోన్ చేసేసరికి మరో పోయి చూసేసరికి పడవలు లేవు. మొత్తానికి వెళ్ళి వచ్చిన వల్లే మేము మరో బైకులు పట్టుకొని వచ్చినాం. వచ్చేసరికి ఎంచపల్లి కాడ ఘాటు కూడా సహాయపడ్డది. ఘాటు 27 పడవలు. మాది వేమనపల్లి మండల్ మాది పుష్కరఘాట్ వద్ద పడవలు కట్టేసినాం. ప్రాణాయిత రావడం వల్ల ఒకేసారి పడవలు వెళ్ళి వచ్చినాయి. దాని గురించి మేము ఒకసారి ఫోన్ చేసేసరికి మరో పోయి చూసేసరికి పడవలు లేవు. మొత్తానికి వెళ్ళి వచ్చిన వల్లే మేము మరో బైకులు పట్టుకొని వచ్చినాం. వచ్చేసరికి ఎంచపల్లి కాడ ఘాటు కూడా సహాయపడ్డది. ఘాటు 27 పడవలు. మాది వేమనపల్లి మండల్ మాది పుష్కరఘాట్ వద్ద పడవలు కట్టేసినాం. ప్రాణాయిత